శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 10వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన కృపతో, దయతో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు రక్షించబడ్డాడు. ఆ రక్షించబడిన తరువాత సౌనకాది మునులు సూతుడిని ప్రశ్నిస్తున్నారు. 6 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. అవి ఏమిటో తెలుసుకుందాం. గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మశిరోనామ బాణవహ్ని. గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మశిరోనామ బాణవహ్నిన్ కంపించు ఉత్తర గర్భంబు క్రమ్మరన్ పద్మలోచను చేత బ్రతికెనండ్రు. గర్భస్థుడగు బాలున్ కంసారి ఏ రీతి బతికించే మృత్యువు భయము వాపి జనించి అతడెన్ని సంవత్సరములుండే నెబ్బెంగి ఎబ్బంగి వర్తించే ఏమి చేసే వినుము సుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి అతనికెట్లు చూపే అతడు పిదప తన శరీరమే విధంబున వర్జించే విప్రముఖ్య నాకు విస్తరింపు అని సుతమహామన్ని అడుగుతున్నారు సౌనకాది మునులు. ఈ పద్యంలో ఇందాక మనవి చేస్తున్నట్టు 6 ప్రశ్నలు ఉన్నాయి. పరీక్షిత్తు పుట్టడం మొదలు గిట్టడం వరకు గల జీవిత విశేషాల పరామర్శ ఉన్నది. పరీక్షిత్తు పుట్టుకయే ఒక అద్భుత సంఘటన. ముల్లోకాలనే దహింపగల బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడడం అనేది సర్వసాధారణ విషయం కాదు. శ్రీహరి మాయా ప్రభావం, ఆయన అద్వితీయ వాత్సల్యం వలనే అట్టి ప్రాణపదమైన స్థితి సంభవించింది. మృత్యుభూతి నుండి గర్భస్థ బాలుని కాపాడి బతికించిన సంఘటన మరి ఎచ్చటా కనపడదు. అది కంసారి అయిన శ్రీకృష్ణుని వలనే సాధ్యమైంది అని అంటూ, ఓ సూత మహర్షి, కౌరవ పాండవుల గురువైన ద్రోణపుత్రుడు అశ్వత్థామ మంచిని మర్చిపోయి కోపంతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం యొక్క అగ్ని ఉత్తర కడుపులోని పసిపాపను వణికింపగా శ్రీకృష్ణుడు తన మాయతో ఆ బాలునికి మరణభీతి లేకుండా చేసి బ్రతికించాడంటారు. అతడు జన్మించి ఎన్ని ఏండ్లున్నాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ కార్యక్రమాలు నిర్వర్తించాడు, అతని సుఖమహర్షి పరబ్రహ్మతత్వమును ఏ రీతిలో ప్రబోధించి చరితార్థుని కావించాడు, చివరికి పరీక్షిత్తు తన శరీరాన్ని ఏ విధంగా త్యజించాడు, ఇవన్నీ మాకు వివరంగా తెలపాలని ప్రార్థిస్తున్నానని సౌనకాది మునులు సూతుని అడిగారు. అది చెప్తూ కొన్ని దినాలకి అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పసికందుకి 10 నెలల గడువు పూర్తయింది. ఈ అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్ని వలన ఆ పసివానికి భరింపరాని పరితాపం కలిగింది. దహింపబడుచు బాధతో ఉన్న ఆ జీవుడు మొరబెట్టుకుంటున్నారని పోతనామాచ్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఎలా పెట్టుకుంటున్నారు? ఓ దైవమా, నేనిప్పుడు తల్లి గర్భగోళంలో ఉన్నాను. మొరపెట్టుకున్నట్టుకు శక్తి లేదు. నాకు దిక్కెవరు? నా తల్లి ఎల్లప్పుడూ నేను భర్తలేని దానను అనాథలని దుఃఖింపగా విన్నాను. ఇప్పటి బాణాగ్ని తొలగింపు ఉపాయమేది? నన్ను రక్షించే ప్రభువు ఎవడు? ఈ విపత్తు నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు అని బాధపడుతూ ఆక్రోశిస్తున్నాడు ఆ జీవుడు. ఆ జీవుడు ఆక్రోశిస్తూ ఇంకా అంటున్నాడు, రాడా
చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటన్. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటన్. లేడా పారుని చిచ్చరమ్ము తొలగన్లాగతింత్రోచి. నా కీడా నేడ భయప్రదానము అతడు ఊహింపన్ అతత్రాతమున్. కాడా ఎందరి కావడి ఎడల మత్కర్మంబుత నెట్టిదో. అన్ని జీవుల్లో ప్రకాశించే పరమాత్మ నన్ను రక్షించుటకు రాకపోతాడా? తప్పక వచ్చి తీరుతాడు. ఈ అగ్నిబాణమును అవలీలగా తొలగించి నాకు అభయప్రదానం తప్పకుండా చేస్తాడు. నే ఆలోచింపగా ఆయన మొదట నుండి నమస్కరించిన వారిని కాపాడేవాడే కదా. ఎంతమందిని ఆయన రక్షింపలేదు. ఈ సమయంలో నా కర్మం ఎలా ఉన్నదో అనుకుంటున్న సమయంలో ఆ శిశువుకి ఆ విష్ణు పరమాత్మ విష్ణువు యొక్క దర్శనం చిన్న బాలుడి రూపంలో కలిగింది. చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మములతోటి ఆయన మా ఉత్తరాగర్భంలో ప్రవేశించారు. ఆ సంగతిని చూస్తున్నాడు శిశువు ఆశ్చర్యపోతూ. మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు. గండభాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు. శరవహ్ని నడంగించు సంరంభమున చేసి కన్నులను గెంపు కలుగువాడు. బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు. కంకణాంగదవనమాలికా విరాజ మానుడసమానుడు. అంగుష్టమాత్ర దేహుండొక్కడు గదచేత దాల్చి నేత్రోత్సవంబుగ విష్ణుడు ఆవిర్భవించే అవ్వేళయందు. మాతృగర్భంలో తలడిల్లే ఆ పసివాడు ఆపదల నుండి కాపాడే అభయప్రదాతను పదే పదే భావించి ధ్యానించే సందర్భంలో కన్నుల పండుగగా మహావిష్ణువు అతను ఎదుట కనపడ్డాడు. ఎలా ఉన్నాడంటే తొలకరి మబ్బుపైన కొత్త మెరపు తీగవలే. ఆయన నల్లని శరీరంపై తడతడమని తడుక్కులీనే పసుపు పచ్చని పట్టు పంచెని ధరించారు. చెక్కిళ్లపై మణులు పొదిగిన బంగారు చెవికమ్మలు దాల్చి ప్రకాశిస్తున్నాడు. బాణాగ్నిని తొలగించే వేగిరిపాటుతో కన్నులు ఎర్ర చేశాడు. బాల సూర్య మండలమునకు సాటిగా రత్నాలు తాపిన బంగారు కిరీటంతో వెలుగులు చిమ్మాడు. చేతికి మురుగులు, భుజమునకు భుజకీర్తులు, వక్షస్థలంపై వనమాల. అలా శోభిల్లగా సాటిలేని వాడివై బటన్ విరేలినంత రూపంలో ఒక్క చేతిలో గద పట్టుకుని కనిపించాడు. అట్లు భక్తులకు లొంగిన విష్ణువు సాక్షాత్కరించి మంచును తొలగించే సూర్యుని వలె బాలునికి 10 దిక్కులలో తన చేతి గదను గుండ్రంగా గిరగిరగిరా తిప్పాడు. అప్పుడు అది మొక్కవోవని గొప్ప నిప్పుమంటల వలె గొప్పుమని తిరిగింది. దానితో అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రం వేడిమి తగ్గిపోయింది. బాలకుని చుట్టుముట్టిన సంతాపం కూడా నివారించబడింది. ఎప్పుడు దేహాన్ని చుట్టుకున్న మంటలు తొలగిపోయాయో అప్పుడు శిశువుకు సంతోషం కలిగింది అని పోతనామాచ్యులు వారు చెప్తున్నారు. ఆ తర్వాత గ్రహాలన్నీ ఉన్నత స్థానంలో ఉన్న సమయంలో మంచి గుణముల యొక్క భావి ఫలితం సూచిస్తున్న సమయంలో శుభముహూర్తంలో పాండవ వంశాన్ని నిలిపి ఉద్ధరింపగల ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ధర్మరాజు గారు తమ పురోహితుడైన ధౌమ్యుని పలువురు బ్రాహ్మణులను రప్పించి పుణ్యాహవచనం జరిపించి పుట్టిన బిడ్డలకు వెంటనే చేయవలసిన సంస్కార క్రియలు నిర్వహింపజేశాడు. అటుపై బ్రాహ్మణులకు కుమారుడు పుట్టిన గొప్ప పండుగను పురస్కరించుకుని ఎంతో వైభవంగా గోదానం, భూదానం, స్వర్ణదానం ఇలాంటివన్నీ చేసి వారిని సంతృప్తిపరిచి ధర్మరాజు ఆ పండితులతో అంటున్నారు, ఓ పుణ్యమూర్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నా మాట విని కొంచెం ఆలోచించండి. మా పెద్దలేమో పేరు ప్రతిష్టలతో ఎంతో కీర్తి గడించిన వారై దయామయులై జీవించారు. వారందరూ రాజర్షులు. ఆ బాలుడు, ఇప్పుడు పుట్టిన బాలుడు వారికి సమానమవుతాడా?
నిరంతరము శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలపై భక్తి కలిగిన వాడై జీవిస్తాడా? ఆ జాతకం చూసి కొంచెం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ పండితులంతా చెప్తున్నారు. సమదర్శనంబున జలజాత భవుడనన్ పరమ ప్రసన్నత భర్గుడనగ ఎల్ల గుణంబుల ఇందిరా విభుడన అధిక ధర్మమున యయాతియనగ ధైర్య సంపదన్ బలిదైత్యవల్లభుడన అచ్యుత భక్తి ప్రహ్లాదుడనగ రాజితోదారతరంతిదేవుడన ఆశ్రిత మహిమ హేమాద్రియనగ యశమును ఆర్జించు పెద్దలను ఆదరించు అశ్వమేధంబులనరించు ఆత్మసుతుల ఘనులను పుట్టించు దండించు కలులన్ బట్టి మానధనుడు నీ మనుమడు మానవేంద్ర. ఓ ధర్మరాజా, నీ మనువుడైన బాలుడు సామాన్యుడు కాదు, అభిమానమనే ధనం గలవాడు, అందరినీ సమదృష్టితోటి చూడడంలో బ్రహ్మదేవుడంతటి వాడు, అధిక ప్రసన్న దృష్టితో అనుగ్రహించడంలో శివుడు వంటివాడు, సమస్త ప్రశస్త కళ్యాణ గుణాలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ధర్మాన్ని ఆచరించడంలో యయాతి వంటివాడు, ధైర్య సంపత్తిలో దానవశ్రేష్ఠుడైన బలిచక్రవర్తి, విష్ణుభక్తిలో ప్రహ్లాదుడంతవాడు, ఔదార్యంలో రంతిదేవునికి దీటుగా ఉంటాడు, మేరు పర్వతం వల్లే ఆశ్రయింపదగినవాడు, కీర్తిని సంపాదిస్తాడు, పెద్దలను గౌరవిస్తాడు, అశ్వమేధ యాగాలు చేస్తాడు, గొప్ప కొడుకులను కంటాడు, దుష్టులను దండిస్తాడు. మీ మనవుడు సామాన్యమైన వాడు కాదు అని ధర్మరాజుకి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులంతా ఆ జాతకం అది పరిశీలించి చెప్పారు. తర్వాత పోతనామాచుల వారు ఒక అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు ఈ పద్యంలో. హరించున్ కలి ప్రేరితోఘంబులెల్లన్ భరించున్ ధరన్ రామభద్రుండు ఓలెన్ చరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. ఈ కలిపురుషుని ప్రేరణచే పాపాలని నశింపచేస్తాడు. ఆ కలిపురుషుని ప్రేరణచే కలిగిన పాపాలని శ్రీరామచంద్రుని వలె పుడమిని రక్షిస్తాడు. వేద శాస్త్రాలను అనుసరించిన ప్రవర్తనతో వెలుగుతాడు. అతి ముఖ్యంగా విష్ణువునందలి భక్తితో వరించి తరిస్తాడు. పోతన సామాన్యంగా సాధారణ వృత్తాలనే పద్యరచనలో వాడుతారు, కానీ అరుదుగా విశేష వృత్తాలు ప్రయోగిస్తారు. ప్రస్తుతం వృత్తం భుజంగ ప్రయాణం. ఇందులో ఏమిటంటే పాములాగే ప్రయాణించిపోయేది అని అర్థం. భుజంగ ప్రయాతం అంటే ఇది రాబోయేటువంటి ఆయన జీవనంలో మునిబాలుడు శాపం ఇవ్వడం, తక్షకుడితోటి తక్షక విషాగ్నికి బలవ్వడం అనేది ఈ పద్యంలోనూ రాబోయే వచనంలోనూ సూచిస్తున్నారు. పరీక్షిత్తు చాలా కాలం జీవిస్తాడు. ఒక బ్రాహ్మణ కుమారుడైన శృంగిచే ప్రేరేపింపబడ తక్షకుడనే పాము విషాగ్నిచే చనిపోతాడని చెప్పారు. అన్ని సంబంధాలను వదిలిపెట్టి విష్ణు పాదపద్మాలను సేవిస్తూ సుఖయోగేంద్రుని వలన ఆత్మజ్ఞానాన్ని పొంది గంగా నదీ తీరంలో తన శరీరం విడిచి భయము శోకము లేని లోకాన్ని పొందుతాడు అని బ్రాహ్మణులు జాతక ఫలితాన్ని సవిస్తరంగా వివరించి చెప్పారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, సాధారణంగా జాతక ఫలం చెప్పేవారు ఇచ్చకాలు పలుకుతూ ఉంటారు, మంచి మాటలే చెప్తారు, వినేవాళ్ళు కూడా అవే కోరుకుంటారు. ఇక్కడ జ్యోతిష్యులు అంత్యకాలంలో జరిగే విషయాన్ని కూడా చెప్పేశారు. అది విన్న ధర్మరాజు ఉద్విగ్నుడైపోకుండా అటువంటి మాటలు చెప్పిన వారికి సంతోషంతో దక్షిణనిచ్చాడని ఒక విశేషం. ఇక్కడ బ్రాహ్మణులు పురోహితులు ఆ బాలుడికి పెట్టిన పేరు విష్ణురాతుడు. కానీ ఆయన పుట్టినప్పటి నుంచి ఆ చుట్టూ వచ్చిన వ్యక్తులందరినీ పరిశీలిస్తున్నాడు. బాలుడిగా ఉన్నప్పటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పుడు తాను ఏ వాసుదేవుని చూశాడో అతడే ఇతన అని ప్రతివాడిని పరీక్షగా చూస్తున్నాడు. ఆ విష్ణువు ఆ మహాపురుషుడు ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని పరిశీలిస్తున్నాడు. ఇంకా మాటలు అవి రాలేదు, కానీ కంటితో పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనని చూసినటువంటి పెద్దలు, అక్కడ లోకులు అందరూ కలిసి అతన్ని పరీక్షిత్ అని పిలిచారు. అప్పటి నుంచి విష్ణురాతుడు పరీక్షిత్ అని పేరు పొందాడు. మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.